బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేక్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇండ్లు కట్టుకోవాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు వివేక్. మీకు అందరూ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఖజానా ఖాళీ పెట్టడం జరిగింది. 60,000 కోట్లతోని 8 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినప్పటికీ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఏదైతే ఆదాయం వచ్చిందో ఈ ఆదాయం మొత్తం కూడా కేవలం మిత్తిగట్టనికనే సరిపోతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ బీద ప్రజలకు ఆదుకోవాలి, బీద ప్రజలకు మేలు చేయాలని చెప్పి వారి ఈ స్కీమ్స్ అన్నీ కూడా మన ప్రజల కోసం ప్రారంభం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకుంటుంది. దాని ప్రకారంగానే అన్ని స్కీమ్స్ కూడా ఈ 5 సంవత్సరాలలో బీద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి కంకణం కట్టుకుంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి మనకి ఇచ్చిందమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ ఇప్పుడు మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. చాలామంది కూడా వచ్చి నాకు అడుగుతున్నారు, సార్ నాకు అర్హత ఉంది, నాకు కూడా రావాలి ఇందిరమ్మ ఇల్లు అని చెప్తే నేను వారికి చెప్పినాను, కొద్దిగా ఓపిక పడండి. ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ లిస్ట్లో ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లులు అందరికీ కూడా వస్తుందని చెప్పి వారికి అందరికీ భరోసా ఇప్పించడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను, ఎక్కడ కూడా ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో పై కప్పు లేదో వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత మనదని చెప్పి మీరు కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఇందిరమ్మ ఇల్లుని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అంతేకాక నేను మీ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్గా ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తాను. ఏ స్కీమ్ మంచిగా నడుస్తుంది, బీద ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా. ఇంకొకసారి వచ్చినప్పుడు మనము ప్రజల దగ్గరికి వెళ్దాము, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని, ఎందుకంటే చాలా చోట్ల కూడా రోడ్ల విషయమైన కానీ నాలీల విషయమైన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క మున్సిపాలిటీకి, ఇక్కడ మనం మొన్న కూడా 15 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. బీద ప్రజలకు మంచిగా ఆరోగ్యం ఉండాలని చెప్పి వారికి ఏమైనా ఖర్చులు ఉంటే వైద్యం గురించి 10 లక్షల రూపాయలు ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇస్తున్నారో ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి మన మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది డైలీ రేటెడ్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా మినిమం వేజెస్ 12 సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ కూడా పెంచలేదు. వారికి కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వము వేతనాలు పెంచబోతున్నారు. దాంతో మీరందరూ కూడా మంచిగా, ఎందుకంటే వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి, మినిమం వేజెస్ పెరుగుతున్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, 200 యూనిట్లు ఫ్రీ, విద్య కోసము మంచి స్కూళ్ళు పెడుతున్నారు, టీచర్లు ఇస్తున్నారు, వైద్యం కోసం 10 లక్షల వరకు ఖర్చు. అంటే మీరు ఎక్కువ బీద ప్రజలు ఎక్కువ బాధపడకుండా మంచిగా ఉండాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ